వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కేంద్ర ప్రభుత్వం ఒక్క మాట కూడా చెప్పలే. వాళ్ళన్న మాట ఏంటంటే ప్రతి 20 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు ఒకసారి డీలిమిటేషన్ ప్రక్రియ జరుగుతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో 17 సీట్లు ఉన్నాయి. సపోజ్ 17 సీట్లకు సంబంధించినటువంటి తీసివేతలు కూడికలు ఉంటాయి తప్ప సీట్లు తగ్గేటువంటి ప్రసక్తి లేదని చెప్పి ఇప్పటికే చెప్పినాం. రెండవది, కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ చేసే ముందు దేశవ్యాప్తంగా పార్లమెంట్ సీట్లు కూడా పెంచాలని భావిస్తే అప్పుడు ఏ రేషియో ప్రకారంగా పెంచుతారు, జనాభా ప్రకారంగా పెంచుతారా, ఓట్ల ప్రకారంగా పెంచుతారా, లేకపోతే రేషియో ప్రకారం పెంచుతారా అనేది ఇంకా క్లారిఫై కాకముందే, పిల్ల పుట్టక ముందే కుళ్ళ గుట్టినట్టుగా ఏమీ లేనప్పుడే ఈ రాజధాని చేయడం అనేది మంచిది కాదు. వాస్తవంగా ప్రతిపక్ష పార్టీలుగా, ప్రాంతీయ పార్టీలుగా ప్రజలకిచ్చిన హామీలను పరిష్కరించే సత్తా లేక ప్రజల్ని కేంద్ర ప్రభుత్వం మీద ఊసుకొలిపి పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నంలో భాగం తప్ప ఎక్కడ కూడా లేదు. మేము కూడా అంటా ఉన్నాం, సౌత్లో ఏదైతే పాపులేషన్ కంట్రోల్ చేసిండ్రో ప్రోగ్రెసివ్ స్టేట్ అని అంటున్నారు, ఆ ప్రోగ్రెసివ్ స్టేట్స్కి ఇన్సెంటివైజ్ చేయాలి తప్ప ఇన్సెంటివైజ్ చేయాలనేటువంటిది ఎవరికి కూడా లేదు. కాబట్టి ఇది టూ ఎర్లీ టు కామెంట్. ఇవాళ ఏమీ రాకముందే దీని గురించి మాట్లాడడం అనేది సమంజసం కాదు, ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఎప్పుడు చేయాలి? కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ చేయబోతా ఉన్నాం, డీలిమిటేషన్లో గిట్లా ఉండబోతా ఉంది, సీట్లు పెంచబోతా ఉన్నాం, సీట్లు పెరిగే క్రైటీరియా గిట్లా ఉండబోతుందని చెప్పి మీరు చెప్తే ఏమైనా మాట్లాడాలి, కానీ ఏమీ లేనప్పుడు మీరు మాట్లాడేది మంచిది కాదు. ఇప్పటికైనా దేశ పురోగమనంలో భాగం పంచుకోమని చెప్పి కోరుతున్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా బాధనిపించే అంశం ఏంటంటే, దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ దేశం లెవెల్లో ఆలోచించాలి, కానీ వాళ్ళు కూడా సంకుచితంగా ఆలోచించడం చాలా బాధాకరం. ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగజారిపోయిన విషయం ఇలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాబట్టి డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ దేశం కోసం ఆలోచిస్తుంది, ప్రోగ్రెసివ్గా ఆలోచిస్తుంది. ఇవాళ ఎవరైతే ప్రోగ్రెసివ్ స్టేట్స్ ఉన్నాయో వాళ్ళకి సపోర్ట్ చేసే ఆలోచన ఉంటుంది తప్ప వాళ్ళకు నష్టం జరిగేటువంటి ఆలోచన ఎటుపై కూడా చేయదు. విధి విధానాలు వస్తే మీరు ఏమైనా మాట్లాడాలి, కానీ ఏమీ లేనప్పుడు మీరు ఎట్లా మాట్లాడతారు? బట్టకాల్చి మీరు చేసే పద్ధతి ఇదే సోషల్ మీడియాను నమ్ముకొని, లేకపోతే ఇట్లాంటి అబద్ధాల ప్రచారాల మీద ఇవి ఎన్ని అడ్డదారులను తొక్కి అధికారాలను అరటంలో బాగా చేస్తుంది తప్ప ఏం లేదు. ఇవాళ మీరు చూస్తూ ఉన్న హిమాచల్ ప్రదేశ్లో ఇట్లా తప్పుడు ప్రచారం, అబద్ధపు మాటలు చెప్పిండ్రు, ఏమైపోయింది? కుప్పకూలిపోయింది. కదా ఇట్లా తెలంగాణలో కూడా అబద్ధ ప్రచారం చేశారు. అలా మేము నిలువరించే ప్రయత్నం చేసినాం. ప్రతిపక్ష పార్టీలుగా మీరు ప్రజలకు బాధ్యతంగా మీరు మాట్లాడండి, హామీలు ఇచ్చినప్పుడు చూసుకోండి, హామీలు ఇవ్వమని చెప్పినాం. ఇలా తెలంగాణ ఏమైపోయింది? మేము చెప్పడం కాదు, 2,97,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెడితే 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేకపోయినాం, మాకు అప్పులు పుడతలేవు, మేము నడపలేకపోతున్నాం, జీతభత్యాలకు అప్పులు కట్టడానికి డబ్బులు అని చెప్పి ఇలా చేతులు ఎత్తేస్తున్నది మేము కాదు, చేతులు ఎత్తేస్తున్నది రేవంత్ రెడ్డి. కర్ణాటక గొప్ప స్టేట్, దాన్ని ఇలా కథం పట్టించింది. ఇట్లా ప్రతిపక్ష పార్టీలకు అధికారం ఇస్తే ఆ రాష్ట్రాలను దిగజార్చి రాష్ట్ర ప్రజానికానికి కంటి మీద కొనుక్కు లేకుండా చూసి ఇవాళ అప్పులు పుట్టని పేద రాష్ట్రాలకు దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారు. దాని మీద దృష్టి పెట్టి మంచి పరిపాలన అందించాలని, ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి నేను ఆ పార్టీలకు సూచన చేస్తాను. ఆదిలాబాద్లో 14 లక్షల ఓట్లు ఉన్నాయి, ఆదిలాబాద్ పార్లమెంట్లో 14,40,000 ఓట్లు ఉన్నాయి, మల్కాగిరిలో 35 లక్షల ఓట్లు ఉన్నాయి. అర్బనైజేషన్ చాలా ఫాస్ట్గా జరిగిపోతుంది, మీకు తెలుసు. ఇవాళ ప్రతి నిత్యం ఎక్స్పాండ్ అయ్యేటువంటి నియోజకవర్గం మల్కాగిరి. చూస్తాను 40 లక్షల ఓట్లకు పెరిగిపోయే ఆస్కారం. ఇక్కడ 17 సీట్లలో, ఈ 17 సీట్లలో 14 లక్షలు 40 లక్షలు సరిచేయాల్సిన శక్తి ఉంది. కాబట్టి ఈ మొత్తం ఓటర్లు డివైడ్ బై 15 సీట్లు అట్లా పెంచుతారు తప్ప ఇక్కడ ఈ తీసుకుపోయి ఇంకెక్కడో యూపీలు ఇస్తారనేది మాట వాటి తప్పుడు ప్రచారం. ఇట్లే మొన్న కూడా భారతీయ జనతా పార్టీ గెలిస్తే అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుతారు అబద్ధం చెప్పి రాజ్యాంగం మారిందా? రాజ్యాంగాన్ని మార్చగలిగే శక్తి ఎవరికి లేదని ఇవాళ అర్థమైన తర్వాత కూడా, అంటే కనపడుతున్న సాధ్యం కాదని తెలిసిన తర్వాత కూడా అబద్ధం ఆడుతున్నారంటే వాళ్ళు ఎంత మోసకారులో, ఎంత అబద్ధాల కోరులో, ప్రజలు ఎట్లా వంచే ప్రయత్నం చేస్తుండో అది ఒక్కటి సాక్ష్యం చాలు. అందుకని దీని మీద కూడా అట్లే తప్ప ఇక్కడ 17 సీట్లలో 17 సీట్లకు 17 సీట్లు యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఓటర్స్ ఉంటుంది తప్ప సీట్లు తగ్గే ప్రసక్తి లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ పెంచింది అనుకోండి, ఒక 200 సీట్లు పెంచబోతున్నాం, 100 సీట్లు పెంచబోతున్నాం, 17 సీట్లకు మనకి ఏ రేషియో ప్రకారం రాను ఆ రేషియో ప్రకారం వస్తాయి, యూపీకి ఏ రేషియో ప్రకారం రాను ఆ రేషియో ప్రకారం వస్తాయి. అంతే తప్ప అక్కడ జనాభా ముందు కాబట్టి పెంచాలనేది ఎట్లయితే చెప్పండి? తప్పు కదా. అసలు ఎట్టి పరిస్థితులు కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీ గారికి నేషన్ ఫస్ట్, తర్వాత పార్టీ నెక్స్ట్, తర్వాత రాజకీయం అధికారం గురించి మాట్లాడతారు.
నేనేమంటున్నా, ఇవాళ నేను ఒక్క మాట అంటున్నా, ఈ 77 సంవత్సరాల భారతదేశ చరిత్రలో అన్ని రాష్ట్రాల ప్రజానీకం ప్రధానమంత్రిని యాక్సెప్ట్ చేసేది ఫస్ట్ టైం చూస్తున్నాం. అటు అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, ఇటు గుజరాత్ కావచ్చు, ఇటు కాశ్మీర్ కావచ్చు, ఇటు కన్యాకుమారి కావచ్చు, అన్ని సంస్కృతుల, అన్ని ప్రాంతాల, అన్ని భాషల ప్రజలందరూ కూడా మామూడి అనేటువంటి పరిస్థితి ఇచ్చినటువంటి ఏకైక నాయకుడు మోడీ గారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్. అంతేకాదు రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉందని చెప్పినటువంటి నాయకుడు మోడీ గారు. ఇవాళ మీరు నేషనల్ హైవేస్ నిర్మాణం జరిగితే కేరళకు మాత్రమే, యూపీకి మాత్రమే జరగట్లేదు, కేరళ జరుగుతూ ఉన్నాయి, అధికారం లేకపోయినా తమిళనాడులో జరుగుతూ ఉంది, తెలంగాణ జరుగుతూ ఉంది, కర్ణాటక జరుగుతుంది. అంటే నేషనల్ హైవేస్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, ఇవాళ అన్నీ కూడా అన్ని ప్రాంతాలను సమానంగా చూడగలిగి అవసరాన్ని బట్టి పనులు చేయగలిగినటువంటి ఏకైక ప్రభుత్వం తప్ప, ఇలా ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి, అక్కడ సిపిఎం అధికారం ఉంది కేరళలో కాబట్టి, తమిళనాడులో డిఎంకే ఉంది కాబట్టి వీళ్ళకి ఇయ్యద్దనేటువంటి సంకుచిత పద్ధతిలో లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.